హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనము గోధుమ పిండితోటి ఒక మంచి స్నాక్స్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా తీసుకున్న గోధుమ పిండిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళు మొత్తం పోసి కలుపుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు, ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న 2 బంగాళదుంపల్ని తొక్కు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా తీసుకున్న బంగాళదుంపల్ని చేతితోటి ఈ విధంగా క్రష్ చేస్తూ వేసుకోవాలి. ఇలా బంగాళదుంప మొత్తాన్ని ఈ విధంగా క్రష్ చేస్తూ వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని జస్ట్ 1 నిమిషం పాటు మీడియం టు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన ఉంచుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండల్లా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుంటూ పిండి అనేది అప్లై చేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ మనము తయారు చేసుకునే చపాతీ అనేది ఇంత పల్చగా ఉండాలండి. ఇంత పల్చగా రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసుకొని అన్నిటినీ పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న చపాతీ మధ్యలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇలా స్టఫింగ్ మొత్తాన్ని ఒక సైడు ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని మరొక సైడ్ని ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఎడ్జెస్ని కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చేసుకున్న వీటిని పెనం హీట్ అయిన తర్వాత పెనం మీద వేసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకోకుండా 2 సైడ్లకి తిప్పుతూ కాల్చుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పి రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని రెడీ చేసుకుని పక్కనుంచుకోండి. ఇలా రెడీ చేసుకున్న దీన్ని ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక్కొక్క దాన్ని 3 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా అన్నిటిని కట్ చేసుకొని పక్కనుంచుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి వేసుకున్నాను. ఇలా వేసుకొని ఇందులోని ఒక 2 ఎగ్స్ని కూడా ఈ విధంగా పగలగొట్టుకుని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలానే కొంచెం కొత్తిమీరని తరిగి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న చపాతీ ఉంది కదండి, వాటిని ఈ విధంగా డిప్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకొని వీటిని ఈ ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 2 సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా తయారు చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.